ఏమి నాటకాలు ఆడుతున్నాడు రా ఒక్కొక్కడు. మీడియా ముందుకు వచ్చేసి గీతాంజలిని చంపేశారు, ఎలా చంపుతారా ఒక ఆడ మనిషిని అని చెప్పి ఏమన్నా నాటకాలు ఆడుతున్నారా మీరు? డ్రామాలు ఆడుతున్నారు కదా ఒక్కొక్కడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఫుటేజ్ చూపిస్తాను, మీరు చూడండి. సజ్జల భార్గవ రెడ్డి చూడండి. మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి, ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు. దాన్ని ట్రోలింగ్ అనరు, టెర్రరిజం అంటారు. నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, ఒకటి చెప్పాలనుకుంటున్నారు. మీరు గమనించండి, ఇక్కడ ఉండే మా పార్టీ సీనియర్ మహిళా లీడర్లు ఉన్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, విమెన్ లీడర్స్, విమెన్ జర్నలిస్ట్స్, విమెన్ కార్డర్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి, సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్. భార్గవ రెడ్డి గారు, మీరెంత పర్ఫార్మెన్స్ ఇవ్వక్కర్లేదండి. వర్ర రవీంద్రారెడ్డి అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఉండే పోస్టులు ఒక్కసారి మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. మీ పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు ఒక్కసారి ఇవి చూడండి. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, అంటే ఆవిడ సాధారణ మహిళ అయిన గీతాంజలి అయినా లేదా ఐటీడీపీలో పనిచేస్తున్న ఇంకా వేరే ఏ అమ్మాయి అయినా సరే, మీకు అమ్మాయి అంటే అమ్మాయే కదా. అంటే టీడీపీలో పనిచేసే వాళ్ళకు ఒకటి, పని చేయని వాళ్ళకు ఒకటి, వైసీపీలో పనిచేసే మహిళలకు ఒకటి, పని చేయని మహిళలకు ఒకటి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీతో సహా, జనసేనతో సహా ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్న ఈ ట్రాలింగ్కి గురవుతున్న బాధితులు చాలామంది ఉన్నారు. రైట్, ఇకపోతే కొంచెం మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తా. 2009 అప్పుడే ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2009 ఎలక్షన్స్ రాబోతున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఎవ్వరికీ సంబంధం లేని శ్రీజ అనే ఒక పేరు, అప్పటిదాకా ప్రపంచానికి తెలియని శ్రీజ అనే ఒక పేరు బయటకు వచ్చింది. సో శ్రీజ గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండే స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, టీడీపీలో ఉండే అప్పటి స్పోక్స్ పర్సన్ రోజా గారు కావచ్చు, ఎంత దారుణంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ నీ కూతురుని కంట్రోల్ చేసుకోలేవు, నువ్వు రాజకీయాలు ఏం చేస్తావని మాట్లాడిన మాటల దగ్గర నుంచి నీ కూతురు ఇల్లు వదిలి లేచిపోయింది అని చెప్పే మాటల దాకా, అంటే ఒక వ్యక్తి యొక్క రాజకీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేకుండా తన కుటుంబంలో ఉన్న ఆడపిల్లల్ని సైతం బయటకు లాక్కొచ్చి రాజకీయం చేయటం 2009 నుంచి మొదలైతే, ఆ తర్వాత చిరంజీవి గారి పార్టీ నుంచి శోభారాణి గారిని, అంటే మరి రోజా గారికి కౌంటర్ ఇయ్యాలిగా, శోభారాణి గారిని కూర్చోబెట్టి మహిళా రాజ్యం అధ్యక్షురాలని చెప్పి రోజా గారి వ్యక్తిగత జీవితం, అంటే సినిమాల్లో నువ్వు ఎంతమందితో అనే భాష మాట్లాడుతూ రోజా గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి టిట్ ఫర్ టాట్ అనేది మొదలుపెట్టారు. ఇలా కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ, తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ఆ అంకం 2014 నుంచి ఆన్లైన్లో రూపాంతరం చెంది ఇప్పుడు ట్రాలింగ్లోకి వచ్చిందనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు అక్కడ దాకా ఎందుకు, రాజకీయ పార్టీలు నడిపే సొంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అనే భాష మాట్లాడుతున్నాడంటే సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఇంకేం మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ ఏం తక్కువేం తినలేదు. తెలుగుదేశం పార్టీలో ఉండే వేరే వాళ్ళు కూడా భారతీ రెడ్డి గారికి సంబంధించిన ఫోన్పే, భారత్ పే అని చెప్పి ఇవిడ 50 రూపాయలు 100 రూపాయలని గోడలకి పోస్టర్ లేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అసభ్యంగా ప్రవర్తించిన తీరు మనం ఎప్పుడో చూసాం. దీనికి కౌంటర్గా నారా బ్రాహ్మణి గారి పాల వ్యాపారం అని చెప్పి గుర్తొచ్చే ఉంటాయి మీకు. గోడల మీద పోస్టర్లు వెలిసాయి. ఈ కొడుకులందరికీ రాజకీయంగా ఎదుటోడిని ఎదుర్కోలేము అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కూతురులు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య, నారా లోకేష్ భార్య, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, నారా భువనేశ్వర్ అనే పేరు మనందరికీ 2009 ముందు దాకా ఎంతమందికి తెలుసు? వైఎస్ విజయలక్ష్మి అనే పేరు మనందరికీ 2009 ముందు దాకా ఎంతమందికి తెలుసు? అసలు షర్మిల అనే వ్యక్తి 2009 ముందు దాకా ఎంతమందికి తెలుసు? వీళ్ళెవ్వరూ మనకు తెలియదు. రాజకీయాలకు సంబంధం లేని ఈ ఆడాలందరినీ రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకుంటున్నారు. మనం నార్మలైజ్ చేసేసాం.
సమస్యని మనం నార్మలైజ్ చేసేసాం. ప్రతి ఒక్కడు షర్మిలాకి ఇంకొక హీరోతో ఏదో అఫైర్ ఉందంటాడు. నందమూరి బాలకృష్ణ గారి భార్య ఎవరైతే ఉన్నారో వసుంధరాదేవి, ఆవిడికి ఇంకో ప్రొడ్యూసర్తో రిలేషన్షిప్ ఉందంటారు. వైఎస్ భారతికి నిన్నగాక మొన్న రీసెంట్గా రాహుల్ గాంధీతో అని చెప్పి ఏదో మాట్లాడతారు. అరే మీరు మనుషులా, ఇంకేమన్నా మీరు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? రాజకీయాలకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏంట్రా సంబంధం? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు బయటకు వచ్చి రాజకీయాలకి ఆడవాళ్ళు బలి అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉండే సజ్జల భార్గవరెడ్డి గారు కావచ్చు, టీడీపీలో ఉండే ఐటీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన శతాగ్ని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా జనసేన టీములు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను ముక్కుతో నవ్వాలా, నోటితో నవ్వాలా, ఇంక దేంతో అయినా నవ్వాలేమో అర్థం కావట్లా. ఆడండి, డ్రామాలు ఆడండి.